ఆహారం మాది, ఆరోగ్యం మీది. ఆరోగ్య డైట్. చాలామంది ఏం అడుగుతున్నారంటే, మీరు పులిహార పెడుతున్నారు కదా, మేము ఎలా తయారు చేసుకోవాలని చెప్పి మన దగ్గర కిట్లు తీసుకెళ్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి చాలామంది మనం ఫోన్లు చేస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ పులిహార ఎలా చేసుకోవాలన్నది మనం ఇప్పుడు నేర్చుకుందామండి. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఆవుపిండి, పసుపు, నెయ్యి, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఆవాలు, కరివేపాకు, అల్లం చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం. తెలుసు కదా, ఇది మీ అందరి దగ్గర ఉన్నది. ఇది దీంతో ఇడ్లీలు చేసుకుంటున్నారు కదా, ఆ ఇడ్లీలు చేసుకునే విధానం దాంతోనే మనం చేసుకుంటున్నాం అనమాట. ఆ విధానం ఎలాగంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఇది ఇడ్లీ పౌడర్తో చేసినటువంటి, సొరకాయతో చేసినటువంటి ఇడ్లీ పిండి ఇది. ఓకే, ఈ పిండిని నేను చేసుకొని నా దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. నాకు ఇప్పుడు నేను ఇడ్లీ చేసుకోవాలి అంటే, అదే పులిహార చేసుకోవాలన్నమాట. ఆ పులిహార ఎలా చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం కొంచెం పులిహార చేస్తాం అంటే 4 ఇడ్లీలు చేసుకుందాం. ఆ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో పులిహార ఇడ్లీ అంటారు. దీంట్లో ఇది ఆవపిండి అండి, పసుపు, ఆవపిండి, పసుపు 2 రెడీ చేస్తానండి. మన ఇడ్లీ పిండి రెడీ అయింది. జస్ట్ దాంట్లో 1 డ్రాప్ తెలుసు కదా, ఆయుర్దాన్. ఇప్పుడు నేను 4 ఇడ్లీయే చేస్తున్నాను. మీరు కావాలితే మొత్తం ఇడ్లీలన్నీ రేకులన్నీ వేసుకోవచ్చు, నిల్వ కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్లో మాత్రం ఎప్పుడు కూడా ఇడ్లీలు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఎప్పుడు మీకు అవసరం పులిహార తినాలని అనుకుంటే అప్పుడు తాలింపు పెట్టేసుకోవచ్చు. వాటర్ వేయండి. నేను వాటర్ వేసాను. ఇడ్లీ పెట్టామండి. 10 నిమిషాలు ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటన్నది మళ్ళీ చెప్తాను. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం మన పులిహార ఇడ్లీ ఎలాగుందో చూద్దాం. ఓకే, చాలా బాగా రెడీ అయిందండి పులిహార ఇడ్లీ. నాకు ఈ స్మెల్ చూస్తుంటేనే పులిహార వాసన వచ్చేస్తుందండి. 4 ఇడ్లీ వచ్చి పులిహార ఎంత బాగా తయారవుతుందో. ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఉందండి. ఎలాగంటే తాలింపులు అన్నీ రెడీ చేసుకోవాలి. ఈలోపు ఏంటంటే కొంచెం 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు పులిహారకి కావాల్సిన తాలింపులు ఏం కావాలి ఏంటి అవన్నీ కూడా మీకు చూపించాను ఆల్రెడీ. ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. అలాగే మన ఆయుర్దాన్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని, సన్ఫ్లవర్ 2 గింజలు, అలాగే పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి కరివేపాకు. అలాగే అల్లం చూసారా, చిన్న చిన్న ముక్కలు. అల్లం కంపల్సరీ వేయాలి. అలాగే కొంచెం మళ్ళీ పసుపు, అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలు కూడా, అలాగే ఎండుమిర్చి. ఇప్పుడు దీంట్లో తాలింపులో కూడా కొంచెం కొత్తిమీర వేయండి, స్మెల్ బాగుంటుంది. 2 స్పూన్లు నిమ్మరసం, వీరైతే ఇంకో స్పూన్, నేను 3 స్పూన్లు వేసాను నిమ్మరసం. ఈ తాలింపు చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ ఇడ్లీలు బిగిసిపోతాయి, గట్టిగా అవుతాయి.
ఆ 4 తీసుకొచ్చి బ్లెండర్ చేసి, బ్లెండర్ చూసారా, ఆ బ్లెండర్ చేసినటువంటిది ఇలాగా మనకి అన్నం రూపంలో మెత్తగా తయారవుతుంది. దాన్ని తాలింపులోని చాలా జాగ్రత్తగా ఇంట్లో కొంచెం నెయ్యి వేసుకొని రెడీ అయిపోయిందండి. ఇంట్లో లైట్గా కొత్తిమీర వేసుకొని ఆ చెమ్మ పోయేంత వరకు కూడా ఇలాగ వేపుకోవాలి. ఆల్రెడీ ఒకసారి మనం చూద్దాం, అంటే నిమ్మరసం సరిపోయిందా లేకపోతే ఉప్పు సరిపోయిందా, ఏం తక్కువైంది అది చూడాలి. కాబట్టి ఒక్కసారి బా ఒక రకం అండి పులిహార. అబ్బో ఓకే, ఇది ఇప్పుడు నాకు 1 మీల్ డైట్లో ఉన్నాను, నేను తినేస్తానండి మొత్తం. ఓకే, ఇలాంటి కప్పుడు తీసుకొని అసలు మామూలు పులిహార సరిపోదండి, అమ్మమ్మలే ఎంత బాగుందంటే నిజంగా బాబా చాలా బాగుంది. చూసారు కదా, సంక్రాంతికి లేదంటే శనివారం వచ్చిందండి, లేదా శుక్రవారం వచ్చింది, మా ఇంట్లో పండుగ వచ్చిందని అంటున్నారు కదా, మామూలు అన్నంతో పులిహార చేసుకోక్కర్లేదు. సొరకాయతో కూడా, మన ఆయుర్దాన్ ఈ పౌడర్తో కూడా మనం పులిహార చేసుకోవచ్చని మీ ఎదురుగా చూడండి ఎంత బాగా చేశారు. మీ ఎదురుగా చేశాను కదా. దీనికి కావాల్సింది ఏంటంటే 2 నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకోండి. మనం ఏంటంటే చింతపండుతోనే చేయాలని అక్కర్లేదు, నిమ్మకాయతో కూడా మనం ఈ పులిహారని చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా ఎంత ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఆరోగ్య డైట్ ఆయుర్దాన్ ఇడ్లీ పౌడర్తో మనం పులిహార ఎలా చేసుకోవాలంటారు. ఇంకెందుకు ఆలస్యం, డైట్ చేయండి. ఆహారం అది, ఆరోగ్యం ఇది, ఆరోగ్య డైట్.